ఢిల్లీలో ఓటర్లపై బీజేపీ హామీల వర్షం కురిపించింది. ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిన్న సంకల్ప్ పత్ర పేరుతో మేనిఫెస్టో విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే గర్భిణులకు 21,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడంతో పాటు 6 పోషకాహార కిట్లు అందిస్తామని ప్రకటించారు. అంతేకాదు ప్రస్తుతం మొదటి కాన్పుకు అందిస్తున్న 5,000 రూపాయలు, రెండో కాన్పుకు అందిస్తున్న 6,000 రూపాయలను కూడా కొనసాగిస్తామని చెప్పారు. మహిళా సమృద్ధి యోజన కింద ప్రతి నెల మహిళలకు 2,500 రూపాయలు, 500కే ఎల్పీజీ సిలిండర్, హోలీ, దీపావళి సమయంలో ఒక్కో ఉచిత సిలిండర్ ఇస్తామని వివరించారు. అలాగే 60 నుంచి 70 ఏళ్ల లోపు వృద్ధులకు నెలకు 2,500 రూపాయలు, ఆ పైబడిన వారికి, దివ్యాంగులకు, వితంతువులకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఏపీలో అన్నా క్యాంటీన్ల తరహాలో ఢిల్లీలో అటల్ క్యాంటీన్లు ఏర్పాటు చేసి 5 రూపాయలకే భోజనం అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.